Hi students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, కొంచెం సేపు క్రితమే మనకు సింగరేణికి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఏంటంటే నోటిఫికేషన్ నెంబర్ 2024 ఎక్స్టర్నల్ జాబ్స్కి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. రీసెంట్గా లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. సంబంధించిన ఆ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ని వెబ్సైట్లో పెట్టారు. సో అక్కడ రకరకాల జాబ్స్ ఉన్నాయి. మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి కోచింగ్ ఇస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారి నేను ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించిన సిలబస్ గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మనకు ఇక్కడ కూడా పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి. పార్ట్ 1 వచ్చేసి టెక్నికల్, పార్ట్ 2 వచ్చేసి నాన్ టెక్నికల్. టెక్నికల్స్లో ఏమున్నాయంటే బేసిక్ ఎలక్ట్రిసిటీ, రెసిస్టర్స్, కండక్టర్స్, insulators and insulating materials, electrical accessories, circuit breakers, earthing, electrolysis, cells and batteries, capacitors, magnetism and electromagnetism, alternating current, basic electronics, measuring instruments, DC generators, DC motors, alternators, transformers, polyphase induction motors, synchronous motors, single phase motors, winding, house service connection, house wiring layout, illumination, digital electronics, electrical appliances, relays and voltage regulators, తర్వాత generation of electrical energy, transmission and distribution, workshop calculation and science, employability skills. Students, ఆల్రెడీ మనము ఆల్మోస్ట్ ఇది ఐటీఐ ఎలక్ట్రీషియన్ సిలబస్, దీన్నే మనం ఫాలో అయ్యాం. మన స్టూడెంట్స్ కూడా కరెక్ట్గా దీన్ని ఫాలో అయ్యారు, ప్రతి టాపిక్ని కూడా నేర్చుకున్నారు స్టూడెంట్స్. సో ఇక్కడ టెక్నికల్ టాపిక్స్ వచ్చేసి 32. అదేవిధంగా పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్, నాన్ టెక్నికల్లో ఇక్కడ కూడా 5 టాపిక్స్ ఉన్నాయి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమెరికల్ అబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. స్టూడెంట్స్, సో మనకు ఇక్కడ కూడా సేమ్ మనకి ఇంటర్నల్ సిలబస్ ఇచ్చినట్టే అది కూడా ఆల్మోస్ట్ 15వ తారీఖు నాడే ఇచ్చారు. ఇది కూడా 15వ తారీఖు ఇచ్చాడు. అది ఇచ్చిన తర్వాత కూడా మనకు ఈ నెక్స్ట్ సండే అక్కడ ఎగ్జామ్ కూడా ఉంది 2021కి. సో ఇంటర్నల్ నోటిఫికేషన్ నెంబర్ 1 2024కి సరిగ్గా మనం కూడా ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుమారు మనం ఈజీగా ఒక 30 to 35 డేస్ మనకు టైం ఇస్తారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, సిలబస్ వచ్చేసింది, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు మంచిగా ప్రతి టాపిక్ పైన మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఆ డిస్కస్ పైన ప్రతి టాపిక్ పైన మనం ఎగ్జామ్ రాద్దాం స్టూడెంట్స్. అదేవిధంగా ఇంకా ఎవరైనా ప్రిపేర్ అవుదామనుకొని అప్లై చేసి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళకు కూడా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఒక సువర్ణ అవకాశం ఇస్తుంది, ఒక మంచి ఛాన్స్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. మీరు 95% కోటాలో ఉండి ఇంకా ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేయకపోతే ఇమ్మీడియట్గా మీరు బుధవారం రోజు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికి వచ్చేయండి. బుధవారం రోజు మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే క్లాసెస్తో ఒక కొత్త బ్యాచ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. టెక్నికల్, నాన్ టెక్నికల్ని చెబుతూ ప్రతి టాపిక్ పైన ఒక ఎగ్జామ్స్ రాయించుకుంటూ ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తాం, అదేవిధంగా ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తాం. ఆల్మోస్ట్ ఇక్కడ ప్రతి టాపిక్ మీరు చదువుకున్నారు కాబట్టి ఆ ప్రతి టాపిక్ పైన డిఫరెంట్ ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించినటువంటి పిఎస్యూలు ఎలా అడుగుతున్నాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం ఇంటర్నల్ క్యాండిడేట్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అన్నారు కాబట్టి మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఈ 30 to 35 డేస్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే 100% జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. సో స్టూడెంట్స్, ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇమ్మీడియట్గా వెడ్నెస్డే రోజు మీరు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఒక కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్, ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరు యూజ్ చేసుకోండి. అదేవిధంగా వీటికి సంబంధించిన టెస్ట్స్ ఇవన్నీ మనము ఆన్లైన్లో యాప్లో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. వాటిని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకొని మీ సత్తాని, మీ సింగరేణి జాబ్తో మీ డ్రీమ్ని ఒక మంచి గోల్ని సాధిస్తారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.